హలో ఫ్రెండ్స్, రీసెంట్గా నేను ఇండియా వచ్చాను. ఇండియా వచ్చినప్పుడు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాను. ఆ దర్శనం నేను శ్రీవాణి ట్రస్ట్ టికెట్ ద్వారా దర్శనం చేసుకున్నాను. ఈ దర్శనం చాలా బాగుంది. మనం దేవుడికి చాలా దగ్గరగా, అంటే దాదాపుగా గర్భగుడి వరకు మనం వెళ్తాము. ఒక్క స్టెప్ దాటితే మనం దేవుడి విగ్రహం ఉన్న గర్భగుడిలోకి మనం ఎంటర్ అవుతాం. అది మనకి అలౌడ్ లేదు, కానీ మనం చాలా దగ్గరగా వెళ్తాం దేవుణ్ణి. వాళ్ళు ఎవరు తొయ్యరు, మనల్ని జరగండి అంటారే తప్ప ఎవ్వరు తొయ్యరు. చాలా డీసెంట్గా దర్శనం చేసుకోవచ్చు. దీని ఖరీదు 10,500 రూపాయలు. 10,000 రూపాయలు ఒక ట్రస్ట్కి వెళ్తాయి. దర్శనానికి టికెట్ మాత్రం 500 మాత్రమే. ఈ దర్శనం టికెట్ నేను రేణిగుంట ఎయిర్పోర్ట్లో తీసుకున్నాను. రేణిగుంట ఎయిర్పోర్ట్కి ఉదయం ఫ్లైట్లో వచ్చే వాళ్ళకు కొన్ని టికెట్లు రిజర్వ్ చేసి పెట్టారు. దాదాపుగా 200 టికెట్లు అయితే ఇస్తారంట. ఈ టికెట్లన్నీ మీరు వచ్చిన ఫ్లైట్ బోర్డింగ్ పాస్ చూసి మాత్రమే ఇస్తారు. ఆ టికెట్స్ కూడా ఎయిర్పోర్ట్ లోపలే ఉన్నాయి. మీరు ఒకసారి ఎయిర్పోర్ట్ దాటి బయటకు వస్తే మళ్ళీ లోపలికి వెళ్ళే ఛాన్స్ లేదు. అందుకని మీరు ఎయిర్పోర్ట్ లోపల ఉన్నప్పుడే ఈ టికెట్ తీసుకోవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ టికెట్లన్నీ క్యాష్తో ఇవ్వరు. ఇవన్నీ కేవలం కార్డు ద్వారా మాత్రమే ఇస్తారు. మనం అందరూ అనుకుంటాం మనం ఫారిన్లో ఉన్నాం, చాలా కార్డ్స్ ఉన్నాయి మన దగ్గర, ఏదో ఒక కార్డ్ స్వైప్ చేసి మనం తీసుకోవచ్చని. కానీ ఇక్కడ ఏ ఫారిన్ కార్డ్స్ చెల్లవు. కేవలం ఇండియాలో ఉన్న డెబిట్ కార్డ్స్ మాత్రమే చెల్లుతాయి. నాకు ఈ ప్రాబ్లం వచ్చింది. నేను ఆస్ట్రేలియా కార్డు తీసుకొని వచ్చాను. వీళ్ళెవరు యాక్సెప్ట్ చేయలేదు. కాకపోతే లక్కీగా పక్కనే ఉన్న ఒక అతను నా కార్డు స్వైప్ చేస్తాను, మీ దగ్గర క్యాష్ ఇవ్వండి అన్నాడు. నేను అతనికి థ్యాంక్స్ చెప్పి ముందు అతని కార్డుతో స్వైప్ చేయించాను. కానీ తర్వాత చూసుకుంటే నా దగ్గర 9,300 మాత్రమే ఉన్నాయి. ఇంకా 1,200 రూపీస్ తక్కువ ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలో తెలియక ఇంకొక ఆయన్ని 1,200 అడిగి ముందు ఆయనకి ఇచ్చేశాను. ఆ 1,200 ఇచ్చిన ఆయనకి దాదాపుగా ఒక $40 ఇచ్చేశాను. తర్వాత మా డ్రైవర్ని అడిగితే తను తీసుకొచ్చి ఇచ్చాడు ఆ 1,200 రూపీస్. ఆ 1,200 రూపీస్ ఆయనకి ఇచ్చి థ్యాంక్స్ చెప్పి బయటపడ్డాను. ఇదంతా జరిగినప్పుడు అనిపించింది, దేవుడు చిన్న పరీక్ష పెడుతున్నాడు. సరే, అంతా దేవుడి దయ అనుకున్నాను. దాంతోనే ఇంక ముందుకు సాగాను. ఇప్పుడు చూడండి నా ప్రయాణం ఎలా ఉందో. ఇప్పుడే ఎల్పి చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చాము. మా డ్రైవర్ నన్ను కారు దిగి ముందుకెళ్ళమన్నాడు. నేను ముందుకు వెళ్ళి సెక్యూరిటీలో నుంచి బయటకు వచ్చాను. తర్వాత మా డ్రైవర్ తన కారు చెక్ చేసిన తర్వాత తన కారు తీసుకొని వచ్చాడు. ఇప్పుడే కొండెక్కడం స్టార్ట్ చేశాము. ఈ వాతావరణం చూస్తేనే మనకు ఒక ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. అందుకే నమో వెంకటేశాయ. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వినాయకుడి గుడి ఉంది. ఈ గుడిలో దర్శనం చేసుకొని బయలుదేరితే మనకు చాలా బాగుంటుంది. ఈ ఏరియాకి రాగానే మా డ్రైవర్ కారు ఆపాడు. కారు ఆపి సహజ సిద్ధంగా ఫామ్ అయిన దేవుడి రూపాన్ని మనకు చూపించాడు. ఇప్పుడే మనం తిరుమలలోకి ప్రవేశిస్తున్నాం. ఈ ప్రదేశానికి రాగానే మనలో తెలియని ఒక ప్రశాంతత వచ్చేస్తుంది. అదే తిరుమల యొక్క మహత్యం. ఆస్ట్రేలియా వెళ్ళకముందు బ్యాచిలర్గా ఫ్రెండ్స్తో కలిసి ఈ ప్లేస్కి వచ్చాను. ఈ ప్లేస్లన్నీ చూస్తే మళ్ళీ పాత రోజులు గుర్తొస్తున్నాయి. శ్రీవారి ఆలయం ముందు ఇలా ఉంది. ఈరోజు సోమవారం అయినా కానీ కొండ చాలా బిజీగా ఉంది. పైగా నేను సింగిల్గా రావడం వల్ల నాకు రూమ్ ఇచ్చే అవకాశం లేదు. ఇల్లీగల్గా తీసుకోవడం ఎందుకు అనుకొని నేను కూడా కిందకి వెళ్ళిపోతున్నాను. రేపు ఉదయం దర్శనానికి వస్తాను. ఇప్పుడే నిద్రలేచి రెడీ అయ్యాను. నేను మా డ్రైవర్ కోసం వెయిట్ చేస్తున్నాను.
మా డ్రైవర్ వచ్చాడు, తనతో కలిసి నేను దర్శనానికి బయలుదేరాను. ఈ ప్లేస్ శ్రీవారి ఆలయం ముందున్న బేడి ఆంజనేయ స్వామి దేవాలయం. నేను ఇప్పుడు శ్రీవారి ఆలయం ముందున్నాను. ఇక్కడ ఎండలు కూడా చాలా హెవీగా ఉంది, గుండె మాడిపోయింది. గుడి ముందు నుంచి మనం చుట్టూ ఒకసారి చూద్దాం. దైవ దర్శనం అయ్యింది. ఇప్పుడే ఇక బయలుదేరి కిందకి వెళ్ళిపోతున్నాను. కిందకి వెళ్ళే దారిలో దిప్పులు ఆగి ఉన్నాయి, ఇవి రోడ్డు పక్కన వచ్చి ఉన్నాయి. ఈ ప్రదేశానికి రాగానే మనకి కొండల్లో ఏర్పడిన గరుత్మంతుని రూపం కనబడుతుంది. ఇలా నా తిరుపతి ప్రయాణం ముగిసింది. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. See you in next video. Namo Venkateshaya.